దహించు అగ్ని సేవకుల సదస్సు మే 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే ఆది మానవుడు పోగొట్టుకున్న సమస్తాన్ని ఇవ్వటం. దాంట్లో ఆది మానవుడు పోగొట్టుకున్న స్థానాన్ని కూడా దేవుడు ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాడు. చదువుతాం. ఆదికాండం 3వ అధ్యాయం 23-24. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును, కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. దేవుడు ఆది మానవుడు శాశ్వత కాల సంతోషంగా ఉండాలని ఏదోన్ తోట అని ఒక తోటను సృష్టించి ఆ ఏదోన్ తోటలో ఆదామును హవ్వను దేవుడు ఉంచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ ఏదోన్ తోటలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దాంట్లో ఒక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. ప్రతిరోజు చల్లని పూట యెహోవా దేవుడు దిగి వచ్చి ఆ ఏదోను వనములో నివసిస్తున్న ఆదాముతోను హవ్వతోను దేవుడు మాట్లాడేవాడంట. వారితో సహవాసం చేసేవాడంట. వారు మధ్యలో సంచరించేవాడంట. వారి మధ్యలో సంభాషణ చేసేవాడంట. ఇంతటి శ్రేష్టమైన అనుభవాన్ని ఆదాము ఆది మానవుడు పోగొట్టుకున్నాడు. ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత ఏదోన్ తోట నుండి ఆదాము పంపివేయబడ్డాడు. మరలా ఏదోన్ తోటకి వెళ్ళాలంటే మనుషులు మరలా ఏదోన్ తోటలో ప్రవేశించాలంటే అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే దానికి ప్రాయశ్చిత్తం చేసేదాకా అక్కడ కెరూబులు ఉంచబడ్డాయి. ఎవరైనా పొరపాటున ఏదోన్ తోటలో ప్రవేశిస్తే ఏదోన్ తోటలో ప్రవేశించకుండా గెంటివేయటానికి దేవుడు అక్కడ కెరూబులు ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఏదోన్ తోట దేన్ని సూచిస్తుంది తెలుసా? పరలోకాన్ని సూచిస్తుంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఈరోజు మనము నిత్య జీవానికి వారసులు అవ్వాలి, కానీ నిత్య జీవాన్ని మనం పోగొట్టుకోకూడదు. పరలోకానికి వారసులు అవ్వాలి తప్ప మనము పరలోకానికి వెళ్ళకుండా నరకానికి, నిత్య అగ్నికి వెళ్ళకూడదు. మరి పరలోకమని నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే, ఏదోలోనికి ప్రవేశించాలంటే మీరు ఏం చేయాలి? బైబిల్లో కొన్ని తోటల గురించి రాయబడి ఉంది. ఆ తోట నుండి మీరు ప్రవేశిస్తే గనక ఏదోన్ తోటలో ఖచ్చితంగా ప్రవేశించగలుగుతారు. ఎవరెవరైతే ఏదోనుకు మరలా ప్రవేశించాలి, ఆదాము హవ్వ పోగొట్టుకున్న, త్రోసివేయబడిన, పంపివేయబడిన ఏదోన్ తోటకు నేను కూడా వెళ్ళాలి, పరలోగా వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మొట్టమొదటిగా అడుగు పెట్టాల్సిన స్థలం, తోట ఏదంటే చూడండి, బైబిల్లో రాయబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. చూడండి,
యేసును సిలువ వేయబడిన స్థలము ఒక తోట అంట. నువ్వు ఏదైనా తోటకు వెళ్ళాలి, మోక్షం చేరాలి, పరలోకం చేరాలని నువ్వు ఆశపడితే మొట్టమొదటిగా నువ్వు ప్రవేశించాల్సిన తోట ఏదంటే ఏదోను. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తోట. మొట్టమొదటిగా నువ్వు ప్రవేశించాల్సింది ఏదోను తోటకు వెళ్ళాలంటే సిలువ తోట, సిలువ వేయబడిన తోట, యేసును సిలువ వేయబడిన తోట. ఈ యేసును సిలువ వేయబడిన ఈ తోట మనకు దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయి? లూకా సువార్త 23వ అధ్యాయం 41-42 వచనాలు చదివితే యేసు ప్రభుతో పాటు 2 దొంగలను సిలువ వేశారు. ఎందుకంటే యేసును నేరస్తుడుగా చిత్రించడానికి 2 నేరగాల్ని సిలువ వేశారు. దాంట్లో ఒకడు అప్పటికప్పుడు పశ్చాత్తాపపడి, ప్రభువా మాకైతే ఇది న్యాయము, మేము నేరస్తులం కాబట్టి మేము ఈ శిక్ష అనుభవిస్తున్నాం, నువ్వు ఏ నేరము చేయలేని వాడవు అని ప్రార్థన చేశాడు. రెండోది ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నీ ఉన్న చోట ఆ పరదేశిలో నన్ను కూడా చేర్చుకోండి ప్రభా అన్నాడు. దేవుడి బిడ్డలారా, ఈ దొంగల్లో పశ్చాత్తాపం కలిగినట్టుగా మనం గ్రహించవచ్చు. మనకైతే ఇది న్యాయము, మనం నేరం చేస్తామని తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఏదోనని పరలోక తోటలో నువ్వు ప్రవేశించాలంటే యేసుక్రీస్తు యొక్క సిలువ తోటకు రావాలి. ఈ సిలువ తోట జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, సందేశం ఏంటంటే, నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రా. ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరేమో ఆల్రెడీ రక్షణ పొంది మారు మనసు పొంది ఆ రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు భ్రష్టులు. ఈరోజు అనేక మంది ఒక బలిబిడలు పడిపోయి ఉంది. నీ దీపం ఆరిపోయి ఉంది, ఆత్మీయ దీపం ఆరిపోయింది, చల్లారిపోయిన స్థితిలో ఉన్నావు. నీ సంఘములో సభ్యుడిగా ఉన్నావు. అనేక సంఘాలు ఈరోజు చల్లారిపోయిన స్థితిలో ఉంది, నిలువెచ్చని స్థితిలో ఉంది. ఇప్పుడైనా సమయం దాటక ముందే, నిజమే నేను ఎప్పుడో రక్షించబడ్డాను, బాప్టిజం తీసుకున్నాను, మారు మనసు పొందాను, కానీ నా చెడు వలన, నా పాప వలన, నా స్నేహితుల వలన, బంధువుల వలన నా రక్షణ నేను పోగొట్టుకున్నాను. మరలా నన్ను దేవుడికి క్షమిస్తే మరలా నేను దేవుని దగ్గరికి వస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు పశ్చాత్తాపడండి, దేవుని దగ్గరికి రండి. మరియు కొంతమంది ఉన్నారు, యేసు అంటే నీకు ఇష్టం, ప్రభు అంటే నీకు కూడా ఇష్టం, కానీ సంపూర్ణంగా రావటానికి భయపడుతున్నావు. సమాజానికి భయపడి నువ్వు రక్షణ పొందకుండా ఉన్నావు. సమాజానికి భయపడి నేను ప్రభు నమ్ముకుంటే నన్ను వాళ్ళు ఏమనుకుంటారో, నా పక్క ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారో, నా పిల్లలకు పెళ్ళి అవుదేమో, ప్రభుని నమ్ముకుంటే నా పిల్లలకు పెళ్ళి అవుదేమో అని చెప్పి ఆలోచిస్తున్నావు. ఓ సహోదరా, సహోదరి, నువ్వు యేసుక్రీస్తు ఇచ్చే ఉచితమైన మోక్షాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. సిలువ తోట దగ్గరికి రండి, పశ్చాత్తాపపడండి. పాపానికి వచ్చే జీతం మరణం. రోమాపత్రిక 6:23లో యెహెజ్కేలు గ్రంథం 18:4లో రాయబడి ఉంది, పాపం చేసేవాడు ఎవడో వాడే మరణం పొందుతాడు. నువ్వు పాపాన్ని ఎలా కప్పిపుచ్చుతావు? ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, సమాజానికి తెలియదు అనుకుంటున్నావు, కానీ యేసు చూస్తున్నాడు. నీ అమ్మ నాన్న చూడకపోయినా, నీ స్నేహితులకు నీ విషయం తెలియకపోయినా, నీ భార్యకు తెలియకపోయినా, నీ భర్తకు తెలియకపోయినా దేవుడికి తెలుసు. దేవుని కళ్ళను మరుగు చేయలేవు. ఇక్కడ భద్రాచలం దగ్గర చింతూరు అనే ఒక ఊరు ఉంది. అక్కడ ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఒక మీటింగ్స్కి వెళ్ళాను. ఆ ఊరికి ఒకే ఒక బస్సే వెళ్తుంది. మార్నింగ్ ఒక బస్సు వెళ్తుంది, సాయంత్రం ఒక బస్సు వెళ్తుంది రాజమండ్రి నుండి. అప్పుడు నన్ను ఎవరో ఒకరు మీటింగ్ పిలిచారు, మీటింగ్ ఏర్పాటు చేశారు. నేను నాతో పాటు ఇంకొక అబ్బాయి ఇద్దరం కలిసి వెళ్ళాము. ఒక చిన్న కుర్రోడు తీసుకెళ్ళాను.
సాయంత్రం బస్సు దిగగానే, సాయంత్రం పూట 6 అయింది, సాయంత్రం అందరు దిగిపోయారు, బస్సు మొత్తం ఖాళీ అయిపోయింది. నేను కూడా దిగిపోయాను. అందరూ వెళ్ళిపోయారు కానీ మేము మాత్రం ఉండిపోయాం. వాళ్ళు ఏమన్నారంటే, మీటింగ్ పెట్టిన వాళ్ళు, మేము బస్సు ఎక్కి వచ్చేయండి, మేము బస్ స్టాండ్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటామన్నారు. అందరూ వెళ్ళిపోయారు, 2 మాత్రం ఉన్నారు. ఒక అతని చేతిలో ఏమో చుట్ట ఉంది, ఇంకొక అతని చేతిలో ఏమో సిగరెట్ ఉంది. సిగరెట్ తాగుతా అంటా ఉన్నారు. నేనేమనుకున్నాను, నన్ను మీటింగ్కి ఆహ్వానిస్తే వీడి చేతిలో ఎందుకు సిగరెట్ ఉంటుంది? మీటింగ్ పెట్టిన వాడికి అనేక మంది ఆత్మల రక్షణ కోసం మీటింగ్ పెట్టాలనుకున్న వాడికి సిగరెట్ అలవాటు ఎందుకు ఉంటుంది? తాగుడు అలవాటు ఎందుకు ఉంటుంది? మనలాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తాడని వీళ్ళకి ఆదాయం అనుకున్నాను. లాస్ట్లో ఒక అతను అంటున్నాడు, ఈ థామస్ గారిని ఈ బస్సుకే కాదు రమ్మన్నాం, రాలేదేమో అంటున్నాడు. అప్పుడు కానీ నాకు ఎలగలేదు. రేపు బాబు వీడనా మీటింగ్ పెట్టాడు అనుకొని ఈయన ఇలా వదిలిపెట్టకూడదని నేనేం చేస్తున్నా, దగ్గరికి వెళ్ళిపోయి నేనే థామస్ గారు ప్రైజ్లాడండి చెప్పి సెకండ్ ఇవ్వండి అన్నాను. ఆడుకు బెంబేలు ఎత్తిపోయి భయపడిపోయి ఆ సిగరెట్ ఏమో జోబులు వేసాడు. కింద పడేసినా బాగున్నాం, జోబులు వేస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. లోపల వేసాడు, అది లోపల కాలిపోతా ఉంది అనమాట. కాలిపోతా ఏంటి ప్రైజ్ రాడేవండి అంటే ఏం వద్దులేండి అంటాడు. అయ్యా ఇవ్వు ప్రైజ్ రాడు, నేను విడిచిపెట్టలేదు. ఆడేమో సుట్టను లోపల పెట్టాడు, ఈడేమో సిగరెట్ లోపల పెట్టాడు. కాలిపోతుంది లోపల. కాలిపోయి ఇంత పెద్ద హోల్ పడిపోయి బెజ్జం పడిపోయి ఇలా పడింది సిగరెట్ ముక్క. ఇది ఏంటి అన్నాను. అన్నీ వదిలేశానంటే ఇది ఒక్కటే వదిలేకపోతున్నానంటే. నాకు ప్రభు అంటే ఇష్టం అండి, అందుకొరకు నేను డబ్బు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టానండి. అన్నీ వదిలేశాను కానీ ఇది ఒక్కటే వదిలేకపోతున్నాను. ఒకటి ఏంటో ఆడికి మాత్రం కాదు, నీకు కూడా చాలా ఉన్నాయి. ఒకటి, కొంతమందికి వ్యభిచారం, మోగం చూపు, సెల్ ఫోన్లో చెడు చూడటం, చెడు మాట్లాడటం, సినిమా చూడటం, చెడు స్నేహాలు, అపవిత్రమైన కోరికలు, అబద్ధం, దొంగ, మోసం, ధనాపేక్ష, ప్రతిదానికి కోపపడటం, చిరాకు పడటం, అబద్ధాలు ఆడటం, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే కార్యాలన్నీ నీలో ఉన్నాయి. యెషయా 59:1 ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు, నీ పాపములే దేవునికి నీకు నట్టు కూడగా ఉన్నాయి. ఇలాగా ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా, విడవబడతావా? ఇలాగా దేవుడు పిలిస్తే నువ్వు చనిపోవాల్సి వస్తే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావా, నిత్యక్కడికి వెళ్తావా అనే విషయాన్ని ఈరోజు పరీక్షించుకో. నీ భార్య పర్వాలేదు అనుకోవచ్చు నీ తాగుడు అలవాటుని, నీ పిల్లలు ఫోన్లో మా నాన్నకు అలవాటు అయిపోయిందని వాళ్ళు వదిలేయచ్చు, కానీ దేవుడు వదిలిపెట్టడం. ప్రభు అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1:15 నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. 1 కొరింథీ పత్రిక 3:16 అంటున్నాడు, మీరు రక్తం బట్టి కొనబడిన వారు, మీ శరీరం నా మంత్రం కాబట్టి ఎవడైనా నా మంత్రాన్ని పాడు చేస్తే నేను పాడు చేస్తానంటున్నాడు. సిలువ తోట దగ్గర మీరు పశ్చాత్తాపడండి, పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. అంతేకాదు బాప్టిజం తీసుకోండి. మీరు బాప్టిజం తీసుకోకపోతే బాప్టిజం తీసుకోండి. సంఘములో చేర్చబడకపోతే మీకు దగ్గర ఉన్న సంఘానికి వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళండి, ఆత్మపూర్ణులైన సంఘములో కట్టబడండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఏదోన్లో ప్రవేశించాలంటే రెండోది ఒక తోట కూడా ఉంది. యోహాను సువార్త 18:1 చదవండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోటయుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. కేద్రోను వాగు దగ్గర ఒక తోట ఉంది.
ఆ తోటకు పేరేంటి తెలుసా? గెత్సేమని తోట. ఈ గెత్సేమని తోట అనగానే మీకు అర్థమైపోయి ఉంటాయి. గెత్సేమని తోట మనకి జ్ఞాపకం చేసేది ఏంటి తెలుసా? ప్రార్థన అనుభవం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుండి 44 వచనాలు చదవండి. యేసు ప్రభువారు గెత్సేమని అని తోటకు వెళ్ళి డైలీ ప్రార్థన చేసుకున్నవాడంట. అలవాటు చెప్పున మీలో ఎంతమంది ప్రార్థన చేసే అలవాటు ఉంది? రోజుకు గంట ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఎంత మీరు దౌర్భాగ్య క్రైస్తవులో చూడండి. రోజుకు ఒక గంట ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు. మిమ్మల్ని ఏమనాలి? మీరు ఎలాగా పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నట్టుగా అనుకోవచ్చు. మీరు చాలా ప్రమాద స్థితిలో ఉన్నారు. ఆత్మీయంగా డేంజర్లో ఉన్నారు. క్రైస్తవుడికి ప్రార్థనే జీవం. ప్రార్థన లేని సేవకుడు సక్సెస్ఫుల్గా సేవను కంప్లీట్ చేయలేడు. సేవకుడు కావాల్సింది ప్రార్థన, విశ్వాసికి కావాల్సింది ప్రార్థన. హల్లెలూయా. పాలాంగిచోని దైవజనుడి గురించి మీరు వినే ఉంటారు. అతని సంఘంలో 25 లక్షల మంది ఉన్నారట. అతని దగ్గర ఒకసారి అడిగారంట, అయ్యా మీ సీక్రెట్ ఏంటి? ఇన్ని వేల మంది సంఘ సభ్యులు కలిగి ఉన్నారంటే అతను 3 సీక్రెట్ చెప్పాడంట. మొదటి సీక్రెట్ ఏంటి తెలుసా? ప్రార్థన అన్నాడు. ఇంకా ఏదో చెప్పబోతున్నాడని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటే రెండవది ఏంటంటే ప్రార్థన అన్నాడు. పోనీ మూడవది ఏదో చెప్పబోతున్నాడు ఏమనుకుంటే మూడవది కూడా ప్రార్థన అన్నాడు. ప్రార్థన లేని సేవ పడిపోతాయి, అభివృద్ధి అవదు. సేవకుడుకు, సేవకురాలకి, పాస్టర్కు, పాస్టర్ అమ్మగారికి, పిల్లలకు, వాళ్ళ సంఘ బిడ్డలందరికీ ప్రార్థన ఉండాలి. ఏ సంఘం అయితే ప్రార్థనతో కట్టబడుతుందో ఆ ప్రార్థన, ఆ సంఘం అభివృద్ధి అవుతాయి, ఆ కుటుంబం అభివృద్ధి అవుతాయి, ఆ కుటుంబం ఆశీర్వదించబడతాయి. కానీ నాకు చాలా బాధగా ఉందండి, కనీసం రోజుకు గంట కూడా ప్రార్థన చేయలేని బలహీనమైన క్రైస్తవులుగా మీరు ఉన్నారని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను. చాలా అంటే చాలా బాధపడుతున్నాను. దయచేసి ప్రార్థన చేయండి. రాకడలో ఎత్తపడేవారు ఎవరు తెలుసా? ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేసేవారే. రాకడికి ఎలా సిద్ధపడాలో ప్రభు మాట్లాడుతూ లూకా సువార్త 21వ అధ్యాయం 34 నుండి 36 వచనంలో యేసు ప్రభు 2 విషయాలు చెప్పాడు. కొన్నిటిని విడిచిపెట్టాలన్నాడు, రెండవది ఏమో ప్రార్థన, ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయాలన్నాడు. దేవుడు మీకు గెత్సేమని తోట అనుభవం మీకు ఇచ్చినగాక. హల్లెలూయా. మూడవది అనుభవం ఏంటి తెలుసా? మూడవ తోట ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు. మూడవది వనం ఏంటి తెలుసా? సింధూర వనం. అందరు చెప్పండి, సింధూర వనం. సింధూరం అనే మాటకు హీబ్రూ భాషలో అర్థం ఏంటంటే ఉబుకుచున్న ఊట అని అర్థం. ఈ ఊట అనేది పరిశుద్ధాత్మ అనుభవాన్ని చూపిస్తుంది. మొదటిగా మారు మనసు పశ్చాత్తాపం, అదే సిలువ తోట. రెండవదిగా గెత్సేమని తోట, ప్రార్థన అనుభవం. మూడవదిగా ఇప్పుడు చెప్పే అనుభవం ఏంటంటే సింధూర వనం, అంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. నువ్వు ఏ సంఘమైనా సభ్యుడిగా ఉండు, సంఘం కాదు నిన్ను తీసుకెళ్లేది పరలోకం. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వ్యక్తిగాను ఉండాలి. అపోస్తల కార్యం 2:17 మనుషులందరి మీద ఆత్మను కుమరిస్తానని చెప్పాడు. మీరు పరిశుద్ధాత్మ పూర్వులా కాదనే విషయాన్ని పరీక్షించుకోండి. కొంతమంది పరిశుద్ధాత్మ ఉందంటున్నారు కానీ భాషల అనుభవం లేదు. అసలు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం అంటేనే భాషలో మాట్లాడటం. మీరు అపోస్తల కార్యంలో చూడండి, అపోస్తల కార్యంలో మొదటిగా పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాన్ని మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 2:4 పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరూ భాషలో మాట్లాడారు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44 నుండి 46 వచనాల్లో చూడండి, కొర్నేలి ఇంటిలో ఆత్మతో నింపబడ్డారు, ఆత్మ నింపుదల జరిగింది, అక్కడ భాషలో మాట్లాడారు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదవండి.
అక్కడ ఎఫెసీ సంఘములో పరిశుద్ధ పౌలు ప్రవేశించి ఆత్మను పొందుకున్నారని అడిగితే లేదన్నారు. అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వాళ్ళందరూ భాషల్లో మాట్లాడారు. ఈరోజు భాషలో మాట్లాడే అనుభవం పరిశుద్ధాత్మ నింపుదల అనుభవమై ఉంది. ఎంతమందికి భాషలో మాట్లాడే అనుభవం ఉంది? కొంతమంది పరిశుద్ధాత్మ భాషలు హేళన చేసే వాళ్ళు ఉన్నారు. ఇదేంటి ఇలా బ్యా అంటున్నారు, దా అంటున్నారు, ఇది ఏం భాష, ఇది ఏం ఆత్మీయ అనుభవం అని హేళన చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, మనుష్య కుమారుడికి విరోధంగా నువ్వు తప్పు చేసినా దేవుడికి క్షమిస్తాడేమో, కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవుడికి క్షమించాడు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ కార్యాన్ని నువ్వు తక్కువ అంచనా వేయవద్దు. భాషల్లో మాట్లాడుతున్నవాడు దేవుడితో రహస్యం మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 14 మొదటి 2 వచనంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ పొందే వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. గట్టిగా గలలుగా చెప్పండి. చివరిగా పరమగీతం 4వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తే ప్రియుని తోట కనపడుతుంది. ఉద్యానవనం అంటే ప్రియుని యొక్క తోట. అది ఉద్యానవనం అంటే ప్రియుని యొక్క తోట. అది ఈ ప్రియుని తోటలో ఏముందంటే ఫలాలు ఉన్నాయి, తినటానికి ఫలాలు ఉన్నాయి. ఇది ఆత్మ ఫలాలు చూపిస్తున్నాయి. గలతీ పత్రిక 5:22 ఆత్మ ఫలాల గురించి రాయబడి ఉంది. ఈ ఆత్మ ఫలాలు దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క దివ్య స్వభావం. ఈ దివ్య స్వభావం పరిశుద్ధాత్మ దేవుని వలన మనకు లభ్యమవుతాయి. దేవుడు మన యొక్క శరీర క్రియలన్నిటినీ చంపి ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన జాలి ఇలాగ మనం నడిపించుకుంటూ పోతాడు. ఇది ఉద్యానవనం, ప్రియుని ఒక తోట. ఈ 4 తోటలు మీరు ప్రవేశిస్తే 5వ తోట ఏదో తెలుసా? ఏదోని తోట. అదే పరలోకం. ఎంతమంది ఈరోజు ఏదోని తోటలో ఆదాము విడిచిపెట్టి బయటికి వచ్చిన వదులుకున్న ఏదోని తోటకు ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? అదే పరలోకం. పరలోకానికి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? నువ్వు మరలా ఏదోని తోటకు వెళ్ళాలంటే మొదటిగా సిలువ తోటకు రావాలి. యేసుక్రీస్తు సిలువ వేయబడిన స్థలం సిలువ తోట. ఇది మారు మనసు, పశ్చాత్తాపం, బాప్టిజం, సంఘంలో చేర్చబడుతున్న 4 అనుభవాలను చూపిస్తుంది. అక్కడ నుండి మీరు దేనికి రావాలి? గెస్తేమనికి రావాలి. అది ప్రార్థన జీవితం, దేవునితో సహవాసం చేయటం. 3వదిగా ఏ తోటకు రావాలి? సింధూరవనం, పరిశుద్ధాత్మ అనుభవం. 4వది ఉద్యానవనం. ఇది ప్రియుని యొక్క తోట, ఆత్మీయ అనుభవం కలిగి ఉన్న తోట. ఈ 4 తోటల నుండి మీరు వస్తే 5వ తోట పరలోకం, ఏదోని తోట. ఏదోని తోటలో ప్రభుత్వం మీరు ఉండగలుగుతారు, శాశ్వత కాలం ఉండగలుగుతారు. యేసు త్వరగా రాబోతున్నాడు. సమయాన్ని పోనీ యొక్క సిద్ధపడండి. దేవుని యొక్క రాకడలో ఎత్తపడండి. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ సిలువ తోటలు నిలబడి ఉన్నాం బ్రహ్మా, మమ్మల్ని కడగండి అయ్యా. దొంగోడు లాస్ట్ మినిట్లో క్షమాపణ అడిగాడయ్యా. పరదేశీలను చేర్చుకున్నా బ్రహ్మా, మమ్మల్ని కూడా క్షమించండి అయ్యా. పరిశుద్ధపరచండి అయ్యా, శుద్ధీకరించండి అయ్యా. అలాగే ఈ రోజుని ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తాం ప్రభా. గెస్తేమని తోటలోనికి వస్తున్నాం ప్రభా. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. ప్రార్థనాత్మతో నింపండి. సింధూరవనం పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వస్తున్నాం ప్రభా. ఆత్మతో నింపండి ప్రభా. అభిషేకముతో నింపండి, అభిషేకముతో నింపండి ప్రభా. నీ ఆత్మ కార్యమాల మొదలవును గాక. ఉద్యానవనం ఫలాలు నిండిన తోట అది. ఆత్మ ఫలాలు, దేవుని యొక్క స్వభావం కలిగిన వారమై మనం ముందుకెళ్తాము. ఆశీర్వదించండి. ఈ 4 తోటల నుండి ప్రవేశించే కృప దయచేయండి. ఏదైనా తోటకు వచ్చేలాగా సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన
హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు మే 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.